అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అందరినీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది డిఎస్సి రిజల్ట్స్ చూసి చాలామంది రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక మా భవిష్యత్తు అయిపోయింది, మా జీవితం అయిపోయింది, అయ్యో మేము ఎన్నో వాగ్దానాలు పొందాం, ఆ వాగ్దానాలని నెరవేర్చబడవా? మేము ఎన్నో ప్రార్థనలు చేసాం, ఆ ప్రార్థనలకు జవాబు రాదా? మేము ఎన్నో ఉపవాసాలు ఉన్నాం, ఇంకా ఉపవాసాలకి ప్రయోజనం ఏంటని చాలా ఆలోచనలు మీ మొదలు రన్ అవుతున్నాయి కదా. అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం చాలా ఆలోచనలు కలిగి మీరు ఉన్నారు. కొన్నిసార్లు మనం వాటిలో ఓడిపోతూ ఉన్నాం, కొన్నిసార్లు అపజయాలు మనం అందులో చూస్తూ ఉన్నాం. ఆ అపజయాలు చూసినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు, దేవుడు ఆయన ఇచ్చిన మాటని ఆయన మర్చిపోయాడని కాదు. నా ప్రభు అట్లాంటి వారు తెలుసా? ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన ఇచ్చిన మాట మీద నిలబడగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. నా జీవిత అనుభవంతో చెప్తున్నాను. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడ్డకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. నిజమే, ఆయన మాటిచ్చి తప్పేవాడు కాదు. ఆయన ఏదన్నా వాగ్దానం చేస్తే 100% నెరవేర్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. నేను అంటాను, ఎన్నో పరిస్థితుల మధ్య మీరు వెళ్తూ ఉన్నారు, ఎన్నో అపజయాలు మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నో కుటుంబ సమస్యల మధ్య మీరు ఉన్నారు, ఎన్నో మానసిక ఒత్తిడిల మధ్య మీరు నలిగిపోతూ ఉన్నారు. దేవుని వాగ్దానాలు పొందిన మీరందరూ భక్తిని కాపాడుకుంటూ ధైర్యంగా ఉండండి. ఏ సమయాన్నైనా నా ప్రభు మీ వాగ్దానాలు నెరవేర్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన. ఎందుకంటే మనుషుల్లాగా ఆయన మాట తప్పేవాడు కాదు. మనుషులు మాటిస్తే మాట తప్పుతారు. మనుషులు రకరకాల ఆలోచన విధానాలు కలిగిన వారు. అవసరం ఉన్నప్పుడు అద్భుతంగా మాట్లాడతారు, అవసరం తీరిపోయిన తర్వాత ఇంక వారి మాటలు మనం తట్టుకోలేము. అలాంటి వారి మధ్యన బ్రతుకుతున్న మనకి దేవుడు కూడా అలాగ మనల్ని విడిచిపెడతాడేమో, దేవుడు కూడా మాటిచ్చి తప్పుతారేమో అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఆయన ఎన్నడూ మాట తప్పడు. నీకెన్ని శోధనల మధ్యనున్నా వాటిని ఎలా నెరవేర్చాలో ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉంది. వాటిని ఎలా నెరవేర్చి నీ జీవితంలో స్థిరపరచాలో దేవునికి మంచి తలంపులు ఉన్నాయి. ఎందుకంటే మేము మరణ పడకలు ఉన్నప్పుడు ప్రభు మాకు చూపించిన దర్శనం, లక్షలాది మంది ప్రజల మధ్యన నన్ను సేవకుడిగా నిలబడతానని దేవుని వాగ్దానం చేశారు. ఎన్నో ఇరుకు ఇబ్బందుల మధ్యన మేము వెళ్ళాం, ఎన్నో ఓటములు మేము చూసాం. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఎవరి సహకారం లేకుండా, ఎవరు మా వెనకాలండి వెన్ను తట్టక మునిపే నా ప్రభు మమ్మల్ని అందరి మధ్యన నిలబెట్టాడు. కేవలం ఒకటే, దేవుడు మాటిస్తే ఎన్నటికీ మాట తప్పని దేవుడు. అదే ధైర్యంతో నేను అంటున్నాను, మీ డిఎస్సి రిజల్ట్స్ చూసి మీరు భయపడుతున్నారు, లేకపోతే చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి మీరు భయపడుతున్నారు, కుటుంబ శోధనలు బట్టి, ఆరోగ్య పరిస్థితులు బట్టి, రకరకాల శత్రువుల మధ్యన మనం సంచరిస్తున్నాం కదా, వాటన్నిటిని చూసి మనం భయపడుతున్నాం. కొన్నిసార్లు ఈ అపజయాలు ఏం చేస్తున్నాయంటే, దేవుడి వాగ్దానం నెరవేర్చడేమో అన్న తలంపులు మనకు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా ఉండండి. ఆయన మానవుడు కాదు. మన ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? ఆయన మాటిస్తే ఎన్నటికీ మాట తప్పని దేవుడు. మనుషులు లాంటి మనస్సు అయింది కాదు, మన స్నేహితులు లాంటి మనస్సు అయింది కాదు, మన బంధువులు లాంటి చూపు అయింది కాదు. ఆయనది ప్రత్యేకమైనది. ఇంకా మనం సజీవులు ఉన్నామంటే ఒకే ఒక్క కారణం, మనకిచ్చిన వాగ్దానాలు రాబో దినాల్లో ప్రభు నెరవేర్చబోతున్నారు. ఈరోజు ఓటమిని అనుభవిస్తున్నాం, రేపు విజయాన్ని అనుభవిస్తాం. ఈరోజు బలహీనతను అనుభవిస్తున్నాం, రేపు బలాన్ని అనుభవించబోతున్నాం. ఈరోజు అవమానాలు అనుభవిస్తున్నాం, రేపు ఘనతను అనుభవించబోతున్నాం. విశ్వాసంతో ఉండండి. ఆయన మాట తప్పని దేవుడు. గాడ్ బ్లెస్ యూ.